కార్బోహైడ్రేట్స్ అంటే అందరికీ తెలుసు ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా వర్క్ చేయాలన్నా ఏదైనా పని చేయాలన్నా సో కార్బోహైడ్రేట్స్ అనేవి మనకి మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. అదొక ఎసెన్షియల్ మ్యాక్రోన్యూట్రియంట్ ఏదైతే మనకి ఎనర్జీ ప్రొవైడ్ చేస్తుందో. సో అసలు కార్బోహైడ్రేట్స్ మన బాడీలో ఎట్లా చేంజ్ అవుతుందో చెప్తా. సో మన డైజెస్టివ్ సిస్టంలో కార్బోహైడ్రేట్స్ అనేవి గ్లూకోజ్ అండ్ షుగర్స్ కిందకి కన్వర్ట్ అవుతాయి. సో మనం ఏదైనా వర్క్ చేయాలన్నా ఏదైనా పని చేయాలన్నా అదైతే ఏది మన బాడీలో సెల్స్ టిష్యూస్ ఆర్గాన్స్ ఏదైతే వర్క్ చేయాలో ఆ షుగర్స్ నుంచి ఎనర్జీ తీసుకుంటుంది. ఎక్సెస్గా వచ్చిన షుగర్స్ అండ్ ఎక్సెస్గా వచ్చిన ఎనర్జీ అది మన లివర్లో అండ్ మన మజిల్స్లో స్టోర్ చేస్తుంది ఏంది మన బాడీ. సో ఇది మనకి అసలు కార్బోహైడ్రేట్స్ అనేది ఎట్లా ఎనర్జీ ప్రొవైడ్ చేస్తుంది ఏంది కథ అని. ఎప్పుడైతే మనం కార్బోహైడ్రేట్స్ కన్జ్యూమ్ చేస్తామో మన డైజెస్టివ్ సిస్టమ్ కార్బోహైడ్రేట్స్ నుంచి లైక్ షుగర్స్కి కన్వర్ట్ చేస్తుంది. ఆ షుగర్స్కి కన్వర్ట్ చేసినాక మనకి లోపల ఏదైతే కావాలో లైక్ సెల్స్ మన ఆర్గన్స్ ఏదైతే కావాలో ఆ షుగర్స్ నుంచి ఎనర్జీ తీసుకుంటుంది. తెలిసిందే నిన్న మాట్లాడుకున్నాం. సో ఎంత అయితే కావాలో అంత తీసుకుంటుంది. ఎక్సెస్గా ఏదైతే వస్తుందో షుగర్స్ లైక్ గ్లూకోజ్ ఎంతైతే వస్తుందో అది మొత్తం లివర్కి పంపించేస్తుంది. సో ఏదైతే షుగర్ వస్తుందో మన ఆర్గాన్స్ అనేటివి లిమిట్గా తీసుకుంటాయి. ఎక్కువ తీసుకున్నా మన ఆర్గాన్స్కి అయితే ఎఫెక్ట్ పడుతుంది. సో లిమిట్గా తీసుకొని ఎక్సెస్గా ఏదైతే వస్తుందో అది మన లివర్కి అయితే పంపించేస్తుంది. సో మన లివర్లో ఫ్యాట్ స్టోర్ అవుతుంది. షుగర్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యాట్. ఎక్సెస్గా ఏదైతే ఎక్సెస్ ఎనర్జీ ఉంటుందో అదే ఫ్యాట్. సో ఆ ఫ్యాట్ అనేది మన లివర్లో స్టోర్ అవుతుంది. సో కొంచెం కొంచెం వస్తే ఓకే, ఎక్కువ గ్లూకోజ్ రిలీజ్ అయ్యి ఒకటేసారి లివర్ మీదకి వచ్చేస్తే ఆ లివర్ ఏం చేస్తుంది అంటే ఆ ఫ్యాట్ అనేది మన బెల్లీ ఫ్యాట్ మన బెల్లీ రీజన్లో అయితే స్టోర్ చేస్తుంది ఫర్ ఫ్యూచర్ పర్పస్. ఎప్పుడైతే మనం తినమో అప్పుడు యూజ్ చేసుకోనికి. కార్బోహైడ్రేట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎట్లాంటి కార్బోహైడ్రేట్స్ మనం కన్జ్యూమ్ చేయాలి మ్యాక్సిమైజ్ అస్థెటిక్ పర్ఫార్మెన్స్ అండ్ రికవరీ. టోటల్ గా కార్బోహైడ్రేట్స్ 2 టైప్స్ ఉంటాయి, సింపుల్ కార్బ్స్ అండ్ కాంప్లెక్స్ కార్బ్స్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇన్సులిన్ ని కంట్రోల్ గా రిలీజ్ చేస్తాయి. సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఇన్సులిన్ ని స్పైక్ చేస్తాయి. అసలు ఇన్సులిన్ అంటే ఏంది? అదొక హార్మోన్. ఎప్పుడైతే మనం కార్బ్స్ కన్జ్యూమ్ చేసినప్పుడు షుగర్ రిలీజ్ అవుతుందో ఆ షుగర్ అనేది ఈజీగా అబ్జర్వ్ చేసుకోనికి సెల్స్ కి యూజ్ అవుతుంది. ఆ ఇన్సులిన్ అనేది హార్మోన్. ఇన్సులిన్ హార్మోన్ ని ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేస్తాయి. కాంప్లెక్స్ కార్బ్స్ ని కన్జ్యూమ్ చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి యాజ్ కంపేర్ టు సింపుల్ కార్బ్స్. సో సింపుల్ కార్బ్స్ బిఫోర్ వర్కౌట్ కన్జ్యూమ్ చేస్తే ఏం కాదు, రేర్ గా డైలీ కన్జ్యూమ్ చేస్తే మీ బెల్లీ రీజన్ లో ఫ్యాట్ అయితే స్టోర్ అవుతుంది. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్. మన పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, మన మజిల్ లో వాటర్ ని స్టోర్ చేస్తుంది. ఈ వీడియోలో మనం సింపుల్ కార్బ్స్ అండ్ కాంప్లెక్స్ కార్బ్స్ ఫుడ్స్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్: షుగర్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, బేకరీ ఐటమ్స్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ గురించి మాట్లాడుకుంటే ఓట్స్, రైస్, పాస్తా, బ్రెడ్, లీఫీ వెజిటేబుల్స్, పొటాటోస్ ఎక్సెట్రా. డెడ్ లిఫ్ట్ ఎట్లా చేయాలి, స్మిత్ మిషన్ మీద స్క్వాట్స్ ఎట్లా చేయాలి అదైతే మొత్తం యూట్యూబ్ లో అయితే వీడియో అప్లోడ్ చేసేసిన. సో ఇంకెవరైతే చూడలేదో విజిట్ అయి చూసేయండి. లెట్ మీ క్లియర్ వన్ పాయింట్ ఇన్ దిస్ వీడియో. సో చాలా మంది మా తాతలు గట్టిగా తిన్నారు, వాళ్ళే తిన్నారు, నేను కూడా తింటారా బాయ్, మా తాత గట్టోడు, మా తాతకు షుగర్ లేదు, మా అయ్యకి లేదు అని అంటూ ఉంటారు చాలా మంది. చూసిన మీ తాతకి షుగర్ లేదు, మీ తాత గట్టిగా దొబ్బి తినేటోడు. ఏంది కార్బోహైడ్రేట్స్ మొత్తం మన ఇండియన్ ఫుడ్స్లలో ఎక్కువ కార్బోహైడ్రేట్ సోర్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి మన జనరేషన్లో జంక్ ఫుడ్ ఎక్కువ అయిపోయింది. సో జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయలేం. వాళ్ళు తిన్నది వేరు, ఇప్పుడు నువ్వు తింటుంది వేరు. వాళ్ళు చేసే అంత వర్కౌట్ లైక్ వాళ్ళు ఏదైతే కార్డియో చేసేటోళ్ళు నువ్వు చేయట్లే. ఇప్పుడు నువ్వు బజార్ పోవాలన్నా బైక్ వేసుకొని పోతున్నావు, వాళ్ళు 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ వాళ్ళు నడిచేటోళ్ళు. నేను ఈ వీడియోలో ఏం క్లియర్ చేద్దాం అనుకుంటాను అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, నీ లైఫ్ స్టైల్ వేరు. వాళ్ళు ఉన్నప్పుడు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క, నీ కొడుకులు పుట్టినాక ఇంకో లెక్క. ఈ ఫ్యాషన్ ఏదైతే జనరేషన్ ఉందో దాన్ని తగ్గట్టు మీరు ఫుడ్ అనేది క్లీన్గా పెట్టుకోండి. సో క్లీన్గా పెట్టుకొని మూవ్ ఆన్ అయిపోండి. ఈ కాలంలో చాలా ఫుడ్స్ ఏదైతే తీసుకుంటామో అది ఎక్కువ స్పైక్ అవుతుంది ఇన్సులిన్. సో ఆ ఫుడ్స్ కూడా కొంచెం చూసి తీసుకోవాలి. మా తాతలే తిన్నారు నేను కూడా తింటా అంటే కుదరదీడా. ఇది చూడు, ఇది చూడు, ఇది చూడు. సో మీ రిలేటివ్స్ లో కూడా చాలా మంది యూజ్ చేస్తుంటే మీరు చూసి ఉంటారు. ఎట్ ద సేమ్ టైం 5 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి కూడా మీరు తినే ఉంటారు. సో మీరు ఏదైతే సెలబ్రిటీస్ యాడ్స్ చేస్తారో దీని మీద అది న్యూట్రిషన్ లిస్ట్ ఉంటుంది వెనక, అది మీరు గమనిస్తే అందులో వైటమిన్స్ అవి మొత్తం ఉండటం ఏందో కానీ దానికంటే ఎక్కువ షుగర్ ఉంటుంది, యాడెడ్ షుగర్. సో ఎక్కువ మంది సెలబ్రిటీస్ అది తినండి హెల్తీగా ఉంటారు, హైట్ అవుతారు, బోన్విటా తాగండి, హార్లిక్స్ తినండి, బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అది మొత్తం చూస్తూ ఉంటారు కదా. మొత్తం మార్కెటింగ్ స్ట్రాటజీస్. ఏంటంటే ఈ వీడియోలో నేను ఏం చెప్పదలుచుకుంటాను అంటే మంచి మన దగ్గరికి రానికి చాలా టైం పడుతుంది, రియలైజ్ అవ్వాలా మనం. ఏంటంటే చెడు మన దగ్గర రానికి చాలా సేపు పట్టదు. సో ఈ హార్లిక్స్ ఏదైతే మొత్తం స్ట్రాటజీస్, ఈ బూస్ట్స్, మొత్తం బాన్విటాస్ ఇవేవైతే ఉన్నాయో అందులో ఎక్కువ యాడెడ్ షుగర్సే ఉంటాయి. థింక్ వన్స్ వైల్ యు ఆర్ టేకింగ్ దిస్. ఈ మీ పిల్లలకి మీ రిలేటివ్స్ లో ఎవరికైనా ఇచ్చే ముందు ఆలోచించండి.